హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే శని త్రయోదశి. శ్రావణ మాసంలో శని త్రయోదశి ఇలాంటి రోజు మళ్ళీ రాదు. శనివారం నాడు వస్తే ఆ రోజు వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాము. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. సాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తరువాత లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది దినముగా పురాణాల్లో పేర్కొన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకే శని త్రయోదశి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శని త్రయోదశి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలు, ఏళ్లనాటి శని, అష్టమి శని పోతాయి. దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈ రోజున ఎవ్వరు కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా శనిదేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈ రోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అనేక సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. చేతిలో ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ శని త్రయోదశి రోజున ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కాలం, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి అంటే జీవితంలో ఏముంటుంది, మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితం విలువ తెలుస్తుంది. అప్పుడే మనకు సముదాయానికి అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ ఉంటేనే అతన్ని నడవడిగా సరిదిద్దే దైవము శనీశ్వరుడు. జీవ ప్రాణులకు వారి పాపాలను తగిన పాయుష్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడికి. ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనీశ్వరుడు. అందుకే ఈయనను సూర్యపుత్రుడు, ఛాయాదేవి సత్తుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం ఇటు శని భగవానుడికి, ఇటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని త్రయోదశి అంటారు. ఇలాంటి ఈ ఇష్టమైన రోజులు శని త్రయోదశి సిద్ధపడతాయి. నువ్వులు ప్రీతికరమైనవని చెప్పబడుతున్నాయి. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనీశ్వరుణ్ణి పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడు కృజ దోషాలు నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఉదయాన్నే నవగ్రహాలకు వెళ్ళి శని దేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నువ్వులు బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలో పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి. శనివారం శని త్రయోదశి తిథి వచ్చిన రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడు అవుతాడని, ఏళ్లనాటి శని, అర్ధాష్టమి శని బాధలన్న నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఎవరైనా సరే సాయంత్రం చీకటి పడిన తర్వాత గుమ్మానికి ఇది కడితే బాధలు, కష్టాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఏం కట్టాలి అంటే ఈ శని త్రయోదశి రోజున చక్కగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక ఇనుప మేకును వేయండి. అలాగే ఒక పీచు తీయని కొబ్బరికాయ, 5 నల్ల గవ్వలు కూడా వేయండి. సాధారణంగా నల్ల గవ్వలు చాలా అదురుగా దొరుకుతాయి. నల్ల గవ్వలు దొరకడం అదృష్టంగానే భావించుకోవాలి. ఆ నల్ల గవ్వలు దొరుకుతూనే ఈ పరిహారం చెయ్యండి. దొరకకపోతే చేయవద్దు. వస్త్రంలో ఒక మేకు కొబ్బరికాయ, 5 నల్ల గవ్వలు వేసిన తర్వాత ఈ వస్త్రాన్ని మూటలా కట్టి ఈ పరిహారాన్ని అంతా మీరు కూడా చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చేసుకోవాలి. అంటే ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి ఎవరికి చెప్పకూడదు. గవ్వలు, కొబ్బరికాయ, మేకు మూటలా కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట పైన కట్టేయండి. సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇలా ఈ మూటను కట్టేటప్పుడు కూడా మీరు ఎవరితో మాట్లాడకూడదు. మిమ్మల్ని బయట వారు ఎవ్వరూ చూడకుండా చూసుకోవాలి. శని త్రయోదశి రోజు ఈ విధంగా గుమ్మాని దగ్గర ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి. మీరు
కుబేరులుగా మారిపోతారు, చక్కగా ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టి సమస్యలు తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు. ఏ రూపంలోనూ కూడా కావచ్చు, తోటకూరను కాకరకాయను తినవద్దు. కూరల రూపంలోనే కాదు, తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు. కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు. అసలు టచ్ కూడా చేయకూడదు. కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారు అంటే మాత్రం అప్పుల పాలై శని దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చాలా దారుణంగా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూరను కాకరకాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. సాధారణంగా శనివారం రోజున చాలామంది వీకెండ్ గనుక సెలవు దొరుకుతుంది కదా అని దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజున ఖాళీగా ఉంటున్నాం కదా అని, టైం దొరికింది కదా అని ఆ రోజు చికెన్, మటన్ తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. లేదా బయట మాల్స్, రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొని తింటూ ఉంటారు. శనివారం సాయంత్రం నూడిల్స్ బండ్ల దగ్గర, బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి ఏదో ఒక నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు. శనివారాల్లో ఇలా చేస్తే తప్పు లేదు. కానీ ఈ శనివారం రోజున శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈ రోజున పొరపాటున కూడా ఇలా చేయకండి. నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే మహాపాపం తగులుతుంది. శని దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు. ఎందుకంటే గుడికి ఈ మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ. కనీసం ఈ ఒక్క రోజైనా కోడి మాంసాన్ని, మటన్, చేపలు, పీతలు చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది. కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూరను, కాకరకాయను, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఎవ్వరు వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా శనిదేవుడి కోపానికి గురి అవుతాడు. నేడు జన్మల పాపాలు పడుతుంది, మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఏ సమస్య బాధలు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతుల్లో ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. అందరూ కూడా శని త్రయోదశి రోజున ఈ నియమాలు తప్పక పాటించండి. మరి తెలుసుకున్నారు కదా, శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఈ నియమాలను పాటించండి. సంతోషంగా, ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.